మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ మాసం గ్రహ గోచారం కూడా ఎలా ఉందంటారు? అమ్మా, ధనుస్సు రాశి వారికి మే మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే మే 14 వరకు సూర్యుడు మరియు బుధుడు పంచమ స్థానంలో ఉంటారు. అంటే వీరి యొక్క మానసిక ప్రవర్తన, అట్లాగే ఉద్యోగాల యందు ఉన్నటువంటి ఎంతో దుస్థితులు ఇవి కలుగజేస్తాయి. వ్యాపార పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు కలుగజేసేటటువంటి స్థానంలో వాళ్ళిద్దరూ ఉన్నారు. సంతానము మే 15 తర్వాత రవి బుధులు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తారో అప్పుడు అసలైనటువంటి రంగం సిద్ధమవుతుంది ధనుస్సు రాశి వారికి. చాలా మంచిగా సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎండలో నిలబడ్డ వాళ్ళు కాస్త చెట్టు నీళ్ళలోకి వెళ్తే, ఏసీ కూడా కాదు, చెట్టు నీళ్ళలోకి వెళ్తే ఎంత ఆనందమో అంత. ఆల్రెడీ వీళ్ళు కాస్త ఏసీలోనే ఉన్నట్టు లెక్క. గురుడు వలన, శని వలన మళ్ళీ ఆ ఏసీలో మళ్ళీ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటే ఆ తర్వాత విషయం అనుకోండి. ఓకే, అట్లాగే శని భగవానుడు ఈ నెలల్లా కూడా 4వ స్థానంలో ఉంటాడు. రాహు కూడా 3లో ఉంటాడు. 9లో కేతు ఉంటాడు. అంటే మోక్షకారకత్వమైనటువంటి కేతు 9లో ఉండటం ద్వారా, స్వనక్షత్రంలో ఉండటం ద్వారా, అది రవి యొక్క మిత్రక్షేత్రంలో ఉండటం ద్వారా వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళు చేసే ప్రయాణాల యందు కానీ ఎక్కువగా దైవ మార్గము, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికత పట్ల ఎక్కువగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి మోసగాళ్ళని బయటికి తీసుకురావాలి, మోసాలని బయట పెట్టాలి. అట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అసలు ఏంటి మన ధర్మం పట్ల మనం వ్యాప్తి చెందించాలి అనేటటువంటి కోరిక, సాధన ఎక్కువ అవుతుంది ఈ ధనుస్సు రాశి వారికి. మరి గురువు గారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో మీ పీఠం ద్వారా హోమం కూడా చేస్తున్నారంట, మరొకసారి దాన్ని తెలియజేయండి. అదేం లేదమ్మా, మనకి ఉన్నటువంటి యోగాలలో అత్యుత్తమైన యోగం అంటే 2 కుటుంబాలు కలిసే యోగం. మిగతావన్నీ యోగాలు వీటి వరకే సొంతం. కానీ వివాహం అనేటటువంటిది అత్యంత యోగం. ఎందుకైందంటే స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే 2 కుటుంబాల యొక్క కలయిక. వీళ్ళలో ఏమాత్రం తేడా వచ్చినా 2 కుటుంబాలు అప్పటి వరకు ఉన్న ఆనందాలు కోల్పోతున్నారు ఉన్న కాలమానంలో. మరి అసలు సరే, మీరు వివాహం అయ్యాక చెప్తున్నారు గురుగారు, వివాహం కానటువంటి వారి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పురుషుల గురించే మాట్లాడుతున్నామ్మా. స్త్రీల విషయం గురించి వివాహ విషయంలో మాట్లాడకల్లా స్త్రీలు ఎప్పుడైతే మీరు సిద్ధం అంటారో సాధ్యంతరకు అవటానికి అవకాశాలు ఉన్నాయి. సరే, జాతకంలో ఎక్కడైనా వాళ్ళకి స్త్రీలకు కూడా దోషాలు అధికంగా ఉండి, ఏ కుజబలం లేకో, వాళ్ళకున్న అనారోగ్య స్థితుల వలనో, వాళ్ళకున్న మెంటల్ సిచ్యువేషన్స్ వలనో వివాహాలు, లేకపోతే వాళ్ళకున్న యాటిట్యూడ్స్ కొన్ని ఉంటాయి కదా, బాగా సంపాదించి తల్లిదండ్రులకి బాగా కూడబెట్టి ఇల్లులు కొనుక్కొని వాళ్ళ కార్లు ఇచ్చి అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం 38 ఏళ్ళకి, అనుభవించాల్సినవన్నీ అనుభవించేసాక ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారని. అంటే చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు కాబట్టి చెబుతున్నాను. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రంగం సిద్ధం అవుతుంది. కానీ మగపిల్లలు ఎంత ముందుకు వచ్చినా వివాహాలు కావట్లేదు. ఎందుకంటే అదొక శాపం అయిపోయింది. పురుషుల జాతకాల్లో కూడా అమ్మా పితృదోషాలు, సర్పదోషాలు, అట్లాగే స్త్రీ అంటే శుక్రదోషాలు, ఈ కుజదోషాలు కూడా. కుజదోషం బ్రహ్మాండంగా ఉంటుంది. కుజదోషం బ్రహ్మాండంగా ఉంటుంది మగపిల్లలకి. అంటే కుజదోషాలమ్మ సాధ్యం వరకు 99% ఉండవు. కానీ సరిగ్గా ఎచ్చితే అది కూడా ఒకసారి కుజదోషాలు కూడా వివాహాన్ని కానివ్వు. సర్పదోషాలు అంతట్లో ముఖ్యంగా. మరి 5వ స్థానంలో కుజులు వచ్చినప్పుడు కాస్త అది కుజదోషం కాకపోయినా ధనుస్సు రాశి వారికి దాని యొక్క ఫాల్ట్లు అయితే కనుక కనిపిస్తూ ఉంటాయి అమ్మా. 12వ స్థానం మీద ఆయన దృష్టి పడుతోందిగా. కాబట్టి ఒక్కొక్కసారి పెళ్లి అవుతుంది అనుకున్న వాళ్ళకి విఘాతం కలిగే అవకాశం కుజు దృష్టి కలుగజేస్తుంది. అంటే కుజులు కొన్ని స్థానాల్లో ఉండటం ద్వారా కుజదోషం అంటారు. ఆయన దృష్టి పడడం ద్వారా కూడా ఆనందకరమైనటువంటి వివాహ వ్యవస్థలో కొన్ని దోషాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. శుక్రుడు కూడా వచ్చి వివాహాన్ని చేస్తాడు. అది మొదటి కళ్యాణమా, ద్వితీయ కళ్యాణమా తర్వాత. కానీ అమ్మ, జాతకాలలో ఈ దోషాలు ఉంటే మరి గురువు గారు మాకు పెళ్లిళ్ళు కావట్లా, మీరు చెప్తూనే ఉన్నారు సంవత్సరం బట్టి, దాదాపు 7-8 నెలల బట్టి మాకు పెళ్లిళ్ళు కావట్లేదండి అంటే, జాతకంలో ఉన్న దోషాలతో పాటుగా మీరు ఎన్ని పూజలు చేసుకున్నా ఇప్పుడు గురుడు మారుతున్నాడమ్మ. 2వ తారీఖున కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అట్లాగే అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం పూట మూలా నక్షత్రం రోజున ఎవరికైతే దుష్ట నక్షత్రాల వలన కావచ్చు, జాతకాల్లో ఉన్న దోషాల వలన కావచ్చు పెళ్ళిళ్ళు కావట్లేదో వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు నేను నా ఆధ్వర్యంలో హైదరాబాద్లో విశేషంగా కన్యా పాశుపత రుద్రహోమం అని పురుషుల కోసం పెట్టానమ్మా. వాళ్ళు వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. మరి సుబ్రహ్మణ్య కళ్యాణం చాలా విశిష్టమైనటువంటిది.
కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేసి ఉదయం పూట వెంటనే వారి చేత కన్యా పాశుపత రుద్రహోమం కూడా చేయించి ఆ అక్షతులు ప్లస్ ఈ భస్మము ఏదైతే పూజ చేస్తారో హోమము, ఆ భస్మాన్ని 48 రోజులు వాళ్ళు పెట్టుకుంటూ నేను ఒక మంత్రం ఇస్తాను వాళ్ళకి హోమం అయ్యాక. ఆ మంత్రం చదువుతూ రుద్రాక్ష మాల కూడా ఇస్తా. ఆ రుద్రాక్ష మాలతో ఇన్నిసార్లు అని ఉంటుంది, అన్నిసార్లు గనక ఆ మంత్రం ఎవరికి చెప్పకూడదు, వీళ్ళకి మాత్రమే ఉండాలి. చేసుకుంటే కనుక తప్పకుండా వివాహం అవ్వటానికి జాతకంలో ఎన్ని దోషాలున్నా వీరు చేసే రెమెడీ వైజు ఆ శివ అనుగ్రహం కంపల్సరీ కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి వివాహం అయిపోతుందమ్మా. అట్లాగే సప్తమంలో గురు భగవానుడు ఈ నెలల్లో ఉండి వీళ్ళు అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఆయన నేనున్నానరా నువ్వు ముందుకు పో అంటాడు. ఇక శుక్ర భగవానుడు మే 15 వరకు కూడా 6వ స్థానంలో ఉండి ఇక భార్యాభర్తల మధ్య యాక్చువల్లీ అన్యోన్యతే తక్కువ, పెళ్ళైనంత వరకు ఉండేటటువంటి ఆనందము ప్రేమికులు కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజెస్ కావచ్చు. మరి పెళ్ళైన తర్వాత ఏమవుతుందో ఒక నెలకో ఒక రోజుకో 4 రోజులకో వికటిస్తుంది ఆ వ్యవహారం. మరి గ్రహాలు అంత గొప్పవా అనిపిస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళు 2 నెలల్లో జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న విడిగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా మరి వీళ్ళల్లో మానసిక ఆలోచనలే అలా ఉంటాయా వీళ్ళ జాతకాలలో, లేకపోతే గ్రహ గోచారంలో గ్రహాలు నిజంగా ఇట్లా వక్రించినప్పుడు అదే ఇలా పరిభ్రమించినప్పుడు వీళ్ళల్లో ఆ చంద్రుడి యొక్క ఎఫెక్షన్స్ అట్లా పడతాయా అని తెలియదు. కానీ అమ్మ ఎన్ని ఫోన్లు దంపతుల మధ్య ఇన్ని విభేదాల అర్థం చేసుకోవాల్సిన దంపతులే అంటే అర్ధనారీశ్వర స్వరూపమైన పార్వతీ పరమేశ్వరుడు గురించి కనుక వాళ్ళు ఆలోచిస్తే వీళ్ళు ఎవ్వరు కూడా మన సనాతన ధర్మంలో విడిపోరు. మనకి పట్టిన పెద్ద శాపం అది. భార్యాభర్తల ఎడబాట్లు ఇక్కడ ఉన్నట్టుగా ఏ దేశంలో లేవు. ఎందుకంటే మిగతా చోట్ల అసలు భార్యాభర్తలు అనే పదమే ఉండదు. 2 ఏళ్ళకి సంవత్సరానికి ఒకసారి భార్యాభర్తలు అయిపోతూ ఉంటారు రకరకాల వాళ్ళు. మరి మన ధర్మం ఎటుపోతోంది, స్త్రీ పురుషుల యొక్క ఆలోచన ధర్మం ఎటుపోతుందో తెలియట్లేదు. దానికి మరి వివాహ కారకుడు శుక్రుడు ఆయన 6వ స్థానంలో మే 15 వరకు ఉండి ధనుస్సు రాశి వారికి కాస్త కుటుంబంలో అవసరం లేనట్టుగా ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. వీళ్ళకి మానసికంగా బాధపడే వాళ్ళు బాధపడతారు, ఎగిరే వాళ్ళు ఎగురుతారు. ఏదో ఆ గురుడు చూస్తున్నాడు కాబట్టి చాలా వరకు కంట్రోల్లో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. మనసంతా కూడా ఇట్లా పట్టేసినట్టే అయిపోతుంది ధనుస్సు రాశి వారికి. మగవాళ్ళైనా స్త్రీలైనా ఎవరని కాదమ్మా, స్త్రీ పురుషుల్లో ఎవరు ఈ రాశుల వాళ్ళు ఉంటే అవతల వ్యక్తుల వల్ల వీళ్ళు బాధలు పడతారు. మరి ఈ శుక్రుడు మే 15 తర్వాత గురుడితో కలుస్తున్నాడు. ఇక 2వ పెళ్లి వాళ్ళు సిద్ధంగా అండి, చక్కగా చేసేసుకోండి, పని అయిపోతుంది. తర్వాత కలిసి ఉండాలనే కోరుకుందాం. కాబట్టి మనలో ఉన్నటువంటి అహంకారాలు, స్వధర్మం పట్ల లేనిపోని అవకతవకలు చేయటము, ఎవరో ఏదో చెప్తే అనాలోచితంగా చేయటము, మనకు కొంతమందికి ఉన్న దుర్వ్యసనాలు, ఇవన్నీ ఏంటంటే అమ్మా చక్కగా కుప్పపోసినట్టు అయిపోయి భార్యాభర్తల మధ్య ఏదో రకమైన ఇంత చిన్న విషయం చాలు భూస్థాపితం అయిపోతుంది, జీవితాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి అట్లా అయిపోయిన వాళ్ళు మళ్ళీ 2వ పెళ్లికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, పెళ్లి కావట్లేదు అనుకున్న వాళ్ళు చక్కగా గురు శుక్రులు ఇద్దరూ కలిసి ఎదుర్కొండా ఉంటున్నారు. కాబట్టి వివాహ బంధం దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే రవి బుధులు మే 15 తర్వాత మే 14 తర్వాత 6వ స్థానంలోకి వచ్చి చక్కగా అనుకూలమైన పరిస్థితి. చతుర్థంలో ఉన్న అసలైన హీరో ఎవరయ్యా అంటే శని భగవానుడు. ఈయనే అసలైన ఆటంతా ఆడిస్తున్నాడు. ఆయనే ఆటంతా ఆడిస్తాడు. ఎందుకంటే లాంగివిటీ గ్రహం కదమ్మా, ఒక నెలలో మారే వ్యక్తిగా ప్లానెట్ కాదు ఆయన. మహానుభావుడు. ఆయనకి చేతులెత్తి నమస్కారం కాదు, పొర్లు దండాలు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ధనుస్సు రాశి వారిని గంట కొడితే కొంతమంది చెవులు బయలుపోయి రక్తం వస్తుంది అన్నట్టుగా ఉంటుంది, కొంతమంది కొడితే ఇంపుగా ఉంటుంది. మరి శని భగవానుడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ అసలు ఆ యొక్క ధనుస్సు రాశి వారిని అతలాకుతలం చేసేస్తాడు. ఆర్థికంగా, అనారోగ్యాల పరంగా, దాన్ని ఏమంటారు ఉద్యోగాల పరంగా, అదే విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే మంట అంటే ఎట్లా ఉంటుందో తెలియజేస్తున్నాడు. ఇంకా చెవుల నుంచి రక్తం కనపడదు, వస్తున్నట్టుగా భావన ఉంటుంది. శని భగవానుడు చాలా మంచివాడమ్మ, భావనని క్రియేట్ చేస్తాడు. కుజుడితో కలిసి ఉన్నాడుగా మే 10 వరకు, అందుకని చెబుతున్నాను. ఇందాక నేను చెప్పింది కుజుడు శనితో కలిసి ఉండేసరికి మే 10 వరకు వారికి అంత ఘోరమైన పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు ఆయన్ని విడనాడి మే 10 తర్వాత 5వ స్థానంలోకి వస్తాడో కొంతవరకు ఇద్దరు కలిసి ఇచ్చేటటువంటి ఆట, ఆ క్రీడ సామాన్యమైన క్రీడ కాదు, అది ఖోఖో కాదు, క్రికెట్ కాదు, ఏం క్రీడ కూడా తెలియదు, అంతటి ఘోరమైన క్రీడలో ఉన్నారు. మే 10 తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. ఏది ధనుస్సు రాశి వారు. కాబట్టి శని భగవానికి నమస్కరిస్తూ చతుర్థంలో ఉన్నాడు కాబట్టి
ఆయన కనిపించేటటువంటి భావాలు విద్యాస్థానం. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటే? అదేనమ్మా, విద్యాస్థానంలో ఉన్నాడు కదా, మరి విద్యాస్థానంలో ఉన్నప్పుడు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, వీరు గనక బద్ధకం వదిలిపెట్టి సరైనటువంటి ఆలోచన శక్తి, కోరికల్ని నశింపజేసి నేను చదువుకుంటున్నాను, చదువు ఎందే నేను కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటేనే వీరు రాసే ఎగ్జామ్స్ కానీ, వీరు వెళ్ళే స్కూల్స్లో కానీ చక్కటి అనుకూలమైనటువంటి విద్య యందు ఆసక్తి ఉంటుంది. యాక్చువల్లీ విద్యలో చాలా వెనుకబాటుతనం ఉంటుందమ్మా. కానీ వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, ఇప్పుడు మెమరీ పవర్ పెరిగి విద్యలో దూకుడు రంగం బియ్యమవుతుంది మే 17 నుంచి. అంటే శని భగవానుడు బుధ నక్షత్రంలో మారినప్పుడు చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే మే 17 తర్వాత విద్యార్థులకు కూడా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. అంటే నక్షత్ర మార్పు చాలా గొప్ప లక్షణాలు కలుగజేస్తుంది. గ్రహం కన్నా గ్రహం మారే నక్షత్రాన్ని బట్టి తెలివితేటలు, ఆలోచనలు, దూకుడు వీళ్ళకి. విదేశాలకు వెళ్ళే వాళ్ళు రాసే ఎగ్జామ్స్ చక్కగా పాస్ అవుతారు. అట్లాగే ఎవరైతే వృత్తిపరంగా అంటే చదువు ద్వారా మంచి వృత్తిని ఎంచుకోవాలనుకున్నారో వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి వృత్తిని కలుగజేయడంలో ఈ శని భగవానుడి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ మనం అర్ధాష్టమ శని అంటామమ్మా. ఈ 4వ స్థానంలో ఒక విద్య కాదమ్మా, గృహపరమైనటువంటి విషయాలు. అంటే ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలి, లేకపోతే గృహం కట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఏంటంటే మే 17 తర్వాత ఎవరైతే తల్లి తరపు ఆస్తులు, ధనుస్సు రాశి వాళ్ళు, లేకపోతే భాగస్వామ్యం, ఈ ఊరు మనకి ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వారిద్దరి పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులు ఉంటాయి, వీళ్ళకి ఏదో సమస్యలు వస్తాయి. ఇందా చెప్పుకున్నాం కదా, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఇక అప్పుడు ఉంటుంది సమస్య అంతా కూడా ఇక్కడ సఫలీకృతం అవుతుంది. ఎవరో ఒకరి పేరు మీద రాసేసి వీళ్ళైతే వీళ్ళు, వాళ్ళైతే వాళ్ళు విరక్తి పుట్టి బయటకు వచ్చేస్తారు. అంటే ఆ వ్యవహారాలు ఎక్కువగా బాండింగ్కి సంబంధించినవి, అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన వ్యవహారాల్లో ఈ శని భగవానుడు కాస్త పాత్ర ఎక్కువ పడించే అవకాశం ఉంటుందమ్మా. మరి గురుగారి మాసం అంతా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏం లేదమ్మా, ముఖ్యంగా వ్యాపార పరంగా అయితే కనుక చాలా చాలా చక్కటి లాభం అయితే వీళ్ళకి సూచిస్తోంది. అట్లాగే మే 15 వరకు కూడా దంపతులు జాగ్రత్తగా ఉండండి. దంపతుల మధ్య ధన విషయపరంగా కానీ, కుటుంబపర విషయాలు కానివ్వండి, లేకపోతే స్నేహితులతో సత్సంబంధాలు ఉండటం వల్ల కానివ్వండి, ఏదో రూపకంగా ఈ ధనుస్సు రాశి వారికి భార్యాభర్తలకి ఎడబాట్లు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజశనులు బాలేదు, శుక్రుడు బాలేదు, రవి బుధులు కూడా మే 15 వరకు బాలేదు. కాబట్టి మే 15 తర్వాత ఉద్యోగపరమైనటువంటి విషయాల యందు, వ్యాపారపరమైన విషయాల యందు వీరికి చక్కటి లాభస్థితి కనిపిస్తోంది. ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది ధనుస్సు రాశి వారికి. తండ్రి యొక్క ఆదరణ పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా చక్కగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, రేపు హనుమంతుడి జయంతి వస్తుంది మే 12వ తారీఖున. కాబట్టి సంతానపరంగా దోషం ఉన్న కుజుడి వలన సంతాన దోషాలు ఉంటాయమ్మ. 5వ స్థానంలో గర్భవిచ్ఛిన్న దోషాలని, కొంతమంది ప్రేమికులకి ప్రేమ విచ్ఛిన్నం జరగటం అని, లేకపోతే అన్నదమ్ముల మధ్య కోర్టు కేసులు కానివ్వండి, ఈ భూ సమస్యలు, వీటన్నీ ఏ రకంగా అనుభవిస్తున్నా సరే హనుమంతుడి యొక్క చాలీసా 108 సార్లు చదవండి. మేమైతే మా పీఠంలో ప్రత్యేకించి 70 రోజులు పూజ పెట్టుకున్నాం కదా, ఇది అయిపోతుంది. మే 12కి చక్కగా స్వామివారి హనుమంతుడి హోమం చేసి మే 10న సుందరాకాండ సర్గ పారాయణ చేస్తున్నాను. దాంతో నేను అనుకున్న 70 రోజుల యొక్క ఈ హనుమంతుడి పూజ, ఎందుకంటే కుజుడు రాహుతో శనితో కలిసి ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఉన్నంతలో లోకం కూడా కొంచెం ప్రశాంతత కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హోమంలో ఎవరన్నా పాల్గొనాలన్నా నాకు సంప్రదించండి, నేను చెప్తాను. వాళ్ళ గోత్రనామాలు చెప్పి చక్కగా వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లాగే అమ్మ, మనకి ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం పోవటానికి శనికి కంపల్సరీ శని మృత్యుంజయ పాశుపత హోమం అనేటటువంటిది కూడా రేపు మే 16వ తేదీన శనివారం అమావాస్య రోజున చేస్తున్నాను పీఠంలో. శని జయంతి ఉంది కదా, శని జయంతి, అందుకనే శని యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ రోజు అర్ధాష్టమ శని ప్రాబల్యం ఎక్కువగా ఉండి గృహపరంగా కానీ, భూపరంగా కానీ, విద్యాపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా అనారోగ్యపరంగా కానివ్వండి, ప్రమాదాల పరంగా కానివ్వండి, ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేసినా, ఆర్థికంగా అప్పుల బాధలు ఉన్నా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాట్ల వలన కోర్టు సమస్యలు జరుగుతున్నా, వ్యాపారంలో మోసాలు నష్టాలు జరుగుతున్నా ఈ శని వల్లే జరుగుతున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి. కాబట్టి శనిగ్రహానికి మృత్యుంజయ పాశుపత హోమము, శని పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి దానికైనా ఎవరైనా పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే, ఇప్పుడు ఒకటమ్మా విడిగా చేసుకోవడానికి ఇది ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకని పీఠం తరపున నేను ప్రతి అమావాస్యకి చేస్తా ఏదో ఒక పాతిపదం. ఈసారి శనీశ్వరుడు అనుగ్రహం కాబట్టి ధనుస్సు రాశి వారికి అనుకూలతలు పెరగటానికి ఆయన భస్మాన్ని కూడా అవసరమైతే నేను వారికి పంపించే ఏర్పాటు కూడా చేస్తానమ్మా.
కాబట్టి చక్కగా ఎవరన్నా కావాలనుకుంటే కోరుకోండి, దానికి సంబంధించిన వీడియో వస్తుంది, ఆ ప్రసాదం కూడా నేను పంపిస్తాను. వారికి కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి జాతకంలో దశలు అంతర్దశలు మారితే మటుకు చక్కగా ఈ శని కూడా అనుకూలిస్తారు. గురుగారు, మొత్తం మీద మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.